డాక్టర్ గండవరపు విద్యాధరి, తెలుగు అధ్యాపకురాలు, తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల కళాశాల బాలికలు, మనూర్, కరాస్కుత్తి, సంగారెడ్డి జిల్లా. పాల్కురికి సోమనాథుడు గడియారం రామకృష్ణ శర్మ గారు రచించినటువంటి ఈ పాఠం యొక్క 3వ భాగం. పాల్కురికి సోమనాథుని రచనలు, సాహిత్యము, కవితా విశేషము. వీరశైవాగ్రేసరుడైనటువంటి పాల్కురికి సోమనాథుని తొలి రచన అనుభవసారం. పాల్కురికి సోమనాథుడు బసన స్థాపించి పండితారాధ్యులు సంస్కరించిన వీరశైవ మతమునకు ఉద్ధారకుడు, ప్రచారకుడును అగు మహాకవి అని చెప్పవచ్చును. శైవ మత వ్యాప్తికి ఆదిని శైవులు జైనులను చూచి దేశ భాషలలోని ఎక్కుడు వాంగ్మయమును సులభ కావ్యములుగా రచయించినారు. మత వ్యాప్తికి ఈతని సులభ వాంగ్మయము ఆంధ్ర కర్ణాటక దేశములయందు అనర్చిన కార్యము అద్భుతమైనది. సులభ వాంగ్మయముచే ప్రజా హృదయమును ఎట్లు మార్పునగునో చూపుటకు ఈతని చరిత్రమునే చూపవచ్చును. ఇతడు కర్ణాటక ఆంధ్ర భాషలయందును సంస్కృతమునందును కూడా అనేక గ్రంథములను రచయించి ఉన్నాడు. ఇతడు అష్టభాషా కవి అని బిరుదము కలవాడు. కవుల చరిత్రము నూతన ముద్రణమునందు ఈతని గ్రంథముల పట్టికను గూర్చి ఇట్లు వ్రాసియున్నారు. సోమనాథుని రచనలు. పాల్కురికి సోమనార్యుడు బసవ పురాణము, పండితారాధ్య చరిత్రము, అనుభవసారము, చతుర్వేద సార సూక్తులు, సోమనాథ భాష్యము, రుద్రభాష్యము, బసవరగడ, గంగోత్పత్తి రగడ, సద్గురు రగడ, చెన్నుమల్లు సీసములు, నమస్కార గద్యము, వృషాధిప శతకము మొదలైన గ్రంథములను రచయించినట్లు బసవ పురాణ కావ్యమునందు ఈ క్రింది పద్యమున చెప్పబడినది. బసవ పురాణంబు పండితారాధ్యుల చరితంబుననుభవసారమును, చతుర్వేద సార సూక్తులు, సోమనాథ భాష్యంబు, శ్రీ రుద్ర భాష్యంబు, బసవరగడ, గంగోత్పత్తి రగడ, శ్రీ బసవాఢ్య రగడయున్, సద్గురు రగడ, చెన్నమల్లు సీసములు, నమస్కార గద్య వృషాధిప శతకంబు, నక్షరాంక గద్య పద్యముల్. నమస్కార గద్య వృషాధిప శతకంబు, నక్షరాంక గద్య పద్యముల్, పంచ ప్రకార గద్య అష్టకము, పంచకమునుదాహరణ యుగ్మమాదియగు కృతుల్, భక్తి హితార్థ బుద్ధింజెప్పెనవి భక్త సభలలో చెల్లుచుండు. అనుభవసారం సోమనాథుని మొదటి రచన ఇది. దీనిలో 245 పద్యాలున్నాయి. ఈ కావ్యంలో శివభక్తి స్వరూపం, లక్షణాలు, శివపూజా విధానం, జంగమ సేవ మొదలగు వీరశైవ ధర్మములు చెప్పబడ్డాయి. అనుభవసారము అనే చిన్న పుస్తకమునందు శివునిపై భక్తి కలిగి ఉండుట ముఖ్యమనియు, అందుమూలమున ఇహపరములలో మేలు సమకూరుననియు తెలుపబడినది. మచ్చునకు ఒక్క పద్యమును ఉదాహరించదను. ఇది శార్దూల వృత్త పద్యము. ఆలస్యంబు మనోవికల్పమును, నాత్మాద్వైతమున్, సత్క్రియాకాలాతిక్రమమున్, జడత్వము నహంకారంబు, సంసార లీలాలోలత్వము, సంచలిత్వము, దురాలాపంబులున్, గూడునేతాలింగార్చన సేయు భక్తునకున్, ఉద్యద్భక్త చింతామణి. సోమన రచించిన
తొలి ద్విపద ఛందో గ్రంథము బసవ పురాణము. బసవ పురాణము సోమన ద్విపద ఛందస్సులో రచించిన గొప్ప శివభక్తుల చరిత్రలను తెలిపే గ్రంథం. సోమన శ్రీశైల క్షేత్రమును దర్శించి భక్తి పారవస్యంతో వ్రాసిన గ్రంథము ఇది. దీనిలో నందికేశ్వరుని అవతారమైన బసవేశ్వరుడు కథానాయకుడు, విజ్జలుడు ప్రతినాయకుడు. బసవేశ్వరుని చరిత్రతో పాటు దీనిలో 75 శివభక్తుల కథలున్నాయి. ముగ్ధ సంగయ్య కథ, బెజ్జమహాదేవి కథ, గొడగూచి కథ, ఉడుమూరి కన్నప్ప కథ, మడిమెలు మాచయ్య కథ, భక్త సిరియాళుని కథ, గుణనిధి కథ మొదలైన గొప్ప శివభక్తుల కథల సమాహారమే బసవ పురాణము. పాల్కురికి సోమన రచించిన లఘుకృతులను గూర్చి తెలుసుకుందాం. పాల్కురికి సోమన లఘుకృతులను గూర్చి తెలుసుకుందాం. సోమనాథుడు శివస్తుతిపరమైన కొన్ని లఘుకృతులను తెలుగు, సంస్కృతం, కన్నడ భాషలలో రచించాడు. వాటిలో 4 గద్యలు, 1 రగడ, 2 ఉదాహరణములు, 11 పంచకములు, 2 అష్టకములు, 1 స్తవము ఉన్నాయి. బసవరగడ, బసవోదాహరణము, సోమనాథ స్తవము మొదలగునవి. పాల్కురికి సోమనాథుడు రచించిన వృషాధిప శతకము తొలి తెలుగు శతకము. ఈ శతకమునందు 108 పద్యాలుంటాయి. బసవా 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 వృషాధిప అనేది ఈ పద్యములయందు మకుటము. వృషాధికం బసవేశ్వరుని శివస్వరూపునిగా భావించి ఆయనపై 108 చంపక ఉత్పలమాలలతో రచించిన శతకం ఇది. ఇది తొలి తెలుగు శతకం. ఈ శతకంలో ప్రతి పద్యంలో బసవా 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 వృషాధిప అనే మకుటం ఉంటుంది. సోమనాథుని అష్టభాషా ప్రావీణ్యమునకు ఇది ఒక ఉదాహరణ. తొలి తెలుగు శతకము పాల్కురికి సోమన రచించిన వృషాధిప శతకము. బసవా 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 వృషాధిప అంటూ పరమేశ్వరుణ్ణి భక్తితో కొలిచినటువంటి పాల్కురికి సోమనాథుడు రచించిన వృషాధిప శతకమునందలి పద్యములను మచ్చునకు 1-2 పరిశీలిద్దాము. హృన్నళినే స్మరామి భవదీయ పదద్వితయం భవాటనస్విన్న తనుశ్రమాపహమశేష జగత్ప్రణుతం మదీశ నిష్పన్న దయానిధేయనుచు సంస్కృత భాషను తింతు నిన్ను విద్వన్నుత నామధేయ బసవా 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 వృషాధిపా. పరమనే ఎన్నెయాండవనింగతానే అనాథనాథనే పెరియనెపె నివుందనవే పేరుడయాననే పేరు జప్పనే తరి మురియాయనేయనుచు ద్రావిడ భాషను తింతు మన్మనోవర కరుణా విధేయ బసవా 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 వృషాధిపా. देव परिहेच गुरुदेव मणुनुतरी तुम्ही च गोसावितरी तुहेची तुमदाच प्रसादयमी कृपा करा हे वरदायटंचुनु तींचद निन्नुनु नारे भाष देवा विनुतार्य लीला बसवा 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 वृषाधिपा. చతుర్వేద సారము. దీనిలో బసవలింగ మకుటము గల 357 సీసపద్యాలున్నాయి. శైవమునకు సంబంధించిన భక్తి విషయాలు ఇందులో ఉన్నాయి. చెన్నమల్లు సీసములు. ఇది 32 సీసపద్యాలు గల
చిన్న కృతి. అగుణ సంఖ్యాత సహస్రాణి నాన సంఖ్యాతమగు ప్రమథ గణ సమూహి ఆశ్చర్య గవ్యమీ పాశ్చత్రియైచను గణుతింపదగు రుద్ర గణ సమూహి సారంబుగా శివాఘోర తను పాప కాసినీయన భక్తగణ సమూహి తివిరి నానావ్రతస్తేన సేవా తివిరి నానావ్రతస్తేన ఏవా వృత్తి గలుగు వీరవ్రత గణ సమూహి ఆది కాగ భువిన్ మహాపురాతన భక్త పాద సరసిజములన్ భక్తి దాల్చి నిర్వికల్పరతి చతుర్వేద సారమన్ పద్యముల్ రచింతు బసవలింగ. విను తవ పుత్రో భవిష్యామియను స్మృతిందవర రెండవ శంభుడనియుంజెప్పు ఘన ద్వితీయ శంభుడని నుతింపంగ ధర్మాధర్మ విషయ ధర్మస్వరూపినయతను వృషవృషణం స్పృష్ట్వయనంగ సర్వాంగ పవితృకృపైక పాతృ ధర మమ సర్వధా తద్భవేత్తన నొప్పు కరుణా సముద్రుని గల్ ధర మమ సర్వధా తద్భవేత్తన నొప్పు కరుణా సముద్రుని కలిత రుద్రు వినుత వృషభ సమాహుతి వేదవృత్తి నవ్య రుద్రావతారు శ్రీ నందినాథు వృషగణాధిపుం వసుపతి వినుతు చేసి యసంగన్ రచయింతు నీ కృతి బసవలింగా. చెన్నమల సీసంలోని ఒక పద్యాన్ని తెలుసుకుందాం. కరమర్దినీకు శృంగారంబుగా పూజ సేయుదుగాని యాసింప ఫలము వేడుక తోడుత విభవార్థముగా నుతుల్ సేయుదుగాని యాసింపమెప్పు తగిలి నీకు సుఖార్థముగా పదార్థార్పణం సేయుదుగాని యాసింప రుచుల లాలితంబుగా నీకు లీలార్థముగా లాలితంబుగా నీకు లీలార్థముగా భక్తి సేయుదుగాని ఆసింప ముక్తి నీవు పూజా ఫలార్థివే నిష్ఫలార్థి నీవు కీర్తి ప్రియుండవే నిష్క్రియుండ సకల సుఖభోగి వివే ప్రసాద ముక్తి సన్నిహితుండను నీ బంట జన్నమల్లు. చెన్నమల్లు సీసములను బసవేశ్వరునకు మేనల్లుడైన చెన్న బసవని పేరిట వ్రాయడం జరిగింది. బసవేశ్వరునకు మేనల్లుడైన చెన్న బసవని పేరిట ఈ చెన్నమల్లు సీసములను సోమనాథ కవి రచించను. ఇప్పటికీ ఈ సీస పద్యములు ప్రచారంలో ఉన్నవి. రుద్రభాష్యం ఇది లభ్యం కాలేదు, కానీ తెలుగులో రుద్రభాష్యము ఉన్నది. సంస్కృతంలో రుద్రభాష్యమును పాల్కురికి సోమనాథుడు రచించెను. ద్విపద పితామహుడు బసవలింగ నామావళిని రచించారు. సంస్కృతంలో సోమనాథ భాష్యం, రుద్రభాష్యం, వృషభాష్టకం, త్రివిధ లింగాష్టకం మొదలైన గ్రంథాలను రచించారు. పాల్కురికి సోమనాథుని యొక్క సంస్కృత భాషా రచనలకు ఇవి మచ్చుతునకలు. సోమనాథ భాష్యం ఇది ఒక సంస్కృత గ్రంథం. ఇందులో 25 ప్రకరణములున్నాయి. దీనినే బసవరాజీయం అంటారు. వీరశైవ మతం తాంత్రికం కాదని శుద్ధ వైదికమని నిరూపించడానికి ఈ గ్రంథం సోమన రచించాడు. పండితారాధ్య చరిత్ర. పండితారాధ్య చరిత్ర పాల్కురికి సోమనాథుని యొక్క చిట్ట చివరి రచన. పండితారాధ్యుని యొక్క జీవిత చరిత్రను తెలియజేసే గ్రంథము ఇది. ఇది ద్విపదలో రచించబడినది.
పండితారాధ్య చరిత్రము. ఇది సోమనాథుని చివరి కృతి. ద్విపదలో రచింపబడిన ప్రౌఢ పురాణ కావ్యం. దీనిలో మల్లికార్జున పండితారాధ్యుని పుణ్య చరిత్రతో పాటు పలువురి శివభక్తుల చరిత్రలు కూడా వ్రాయబడ్డాయి. ఇది 12,000 ద్విపదలతో వ్రాయబడిన కావ్యము. సోమన కావ్య కళా విశిష్టతను, బహుభాషా పాండిత్యమును, సంగీత, నాట్య, రసవాద, వైద్యశాస్త్రాల పరిజ్ఞానమును, లోకానుభవముతో వ్రాయబడ్డాయి. పండితారాధ్య చరిత్రమునందు అనేకమైనటువంటి శాస్త్రాలను గురించిన ప్రస్తావన ఉన్నది. అలాగే కాకతీయుల కళా వైభవం గురించి కూడా ఉన్నది. పండితారాధ్య చరిత్ర తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వం. సోమనాథుని చివరి కృతి. ఇందులో 11,910 ద్విపదలున్నాయి. దీన్నే శ్రీనాథుడు చంపూ కావ్యంగా రచించాడు, కానీ లభ్యం కాలేదు. గురురాజ కవి ఈ గ్రంథాన్ని సంస్కృతం చేశాడు. ఇతర కవులపై పాల్కురికి సోమన ప్రభావం. భాషలో, ద్విపద రచనలో పాల్కురికి తరువాత తరాల వారికి మార్గదర్శకుడయ్యాడు. పోతన భక్తి పారవస్యానికి, శ్రీనాథుని నుడికారమునకు, శ్రీకృష్ణదేవరాయల వర్ణనా పటిమకు, ఇతరుల విశేష రచనలకు సోమనాథుని ద్విపదలైన బసవ పురాణం, పండితారాధ్య చరిత్రలే మార్గదర్శకాలని పండితుల అభిప్రాయం. పాల్కురికి సోమనాథుని ద్విపద ఛందస్సును అనుసరించి గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణము అనే తొలి తెలుగు ద్విపద కావ్యమును రచించినాడు. సాహితీ అభ్యుదయానికి కారకుడయ్యాడు. పశ్చిమాంధ్రులు సారస్వత మహోత్సవమునందు అగ్రతాంబూలమును ఇప్పించుకున్న అగ్రగణ్యుడు గోన బుద్ధారెడ్డి. గోన బుద్ధారెడ్డి యొక్క రంగనాథ రామాయణం యొక్క ముఖ చిత్రం ఇది. ద్విపద కావ్యము, ద్విపదలో రచించినటువంటిది. పాల్కురికి సోమనాథుని యొక్క ప్రభావము ఈ కవిపై ఉన్నది. క్రీస్తు శకం 15వ శతాబ్దంలో బమ్మెర పోతనామాత్యుడిపై కూడా పాల్కురికి సోమనాథుని యొక్క భక్తి తత్పరత అనేది ప్రభావం చూపింది. సహజ కవి వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం మరియు మహాభాగవతాన్ని చేయడం జరిగింది. వీరి యొక్క రచనలు ఇవి. కోరగల్లు సమీపమున్నటువంటి బమ్మెర గ్రామంలో జన్మించినటువంటి మహాభాగవతాన్ని ఆంధ్రీకరించినటువంటి మహాకవి, సహజ పాండిత్యుడు పోతనామాత్యుడు. నారాయణ శతకమును కూడా వీరు రచించారు. వీరిపై పాల్కురికి సోమనాథుని యొక్క ప్రభావం ఉన్నది. పోతన మొదట శైవ మతస్థుడిగా ఉన్నప్పుడు వీరభద్ర విజయము అనే గ్రంథాన్ని రచించారు. తర్వాత భోగిని దండకము అనే మరొక గ్రంథాన్ని కూడా రచించారు. ఆ తర్వాత శ్రీరామ భక్తుడిగా మారి మహాభాగవతాన్ని రచించారు. శ్రీనాథుడిపై పాల్కురికి సోమనాథుని ప్రభావం ఉన్నది. పాల్కురికి సోమనాథుని వర్ణనా పటిమ అనేది శ్రీనాథునికి కూడా మార్గదర్శకమైనది. క్రీస్తు శకం 13-14 శతాబ్దాల మధ్యవాడు. వీరు పండితారాధ్య చరిత్రమును చంపూ కావ్యముగా రచించడం జరిగింది. శ్రీనాథుడు క్రీస్తు శకం 15వ శతాబ్దం వాడు. శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, క్రీడాభిరామం, పల్నాటి వీర చరిత్ర, శివరాత్రి మహాత్మ్యం అనే గ్రంథాలను రచించాడు. కవి సార్వభౌముడు అనే బిరుదమును పొందినవాడు.
పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవి, విద్యాధికారి, ప్రౌఢదేవరాయల వారి ఆస్థానంలో ప్రౌఢ భట్టును ఓడించి అతని కంచు ఢక్కను పగలగొట్టించి కనకాభిషేక గౌరవం పొందినవాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చాటకముందే కన్నడ రాజ్యాన తెలుగు భాషకు సువర్ణాభిషేకం చేయించిన మహాకవి, కవి సార్వభౌముడు శ్రీనాథుడు. శ్రీనాథుడు తన కవనం గురించి, తన రచనల గురించి కాశీఖండంలో ఇలా చెప్పారు: చిన్నారి పొన్నారి చిరుతకు కటినాడు రచయించితి మరుత్తరాట్ చరిత్ర నూనూగు మీసాల నూత్న యౌవనమున శాలివాహన సప్తశతి నుడివితి సంతరించితి నిండు జవ్వనంబుయందు జవ్వనంబునయందు హర్ష నైషధ కావ్యమాంధ్ర భాష ప్రౌఢ నిర్భర వయ పరిపాకమున గొనియాడితి భీమనాయకుని మహిమ ప్రాయమింతకు మిగుల కైవ్రాలకుండ కాశికాఖండమను మహాగ్రంథమేను తెనుంగు చేసెద కర్ణాట దేశ ప్రాయమింతకు మిగుల గైవ్రాలకుండ కాశికాఖండమను మహాగ్రంథమేను తెనుంగు చేసెద కర్ణాటక దేశ కటక పద్మవన హేళి శ్రీనాథ భట్ట సుకవి. ప్రౌఢ కవి శ్రీనాథుడు కవి సార్వభౌమ బిరుదాంకితుడు. క్రీస్తు శకం 15వ శతాబ్దం వాడు. శృంగార నైషధము అనే గ్రంథాన్ని రచయించినాడు. హరవిలాసము అనే పేరుతో పరమేశ్వరుని యొక్క భక్తుల లీలలను గూర్చి శ్రీనాథుడు అద్భుతమైనటువంటి కావ్యాన్ని రచయించినాడు. శ్రీనాథుడు రచయించినటువంటి కాశీఖండము కాశీక్షేత్ర మహిమను గూర్చి తెలియజేసేదిగా ఉన్నది. భీమఖండం భీమేశ్వర ఆలయం గురించి, ఆ యొక్క భీమేశ్వర స్వామి యొక్క చరిత్రను, పురాణమును ఈ భీమఖండం అనే కావ్యమునందు తెలియజేశాడు. ఈ రెండు కూడాను ప్రౌఢమైన రచనలు. గగమ్మ బ్రహ్మనాయుడు వర్గాల మధ్య జరిగినటువంటి యుద్ధమే పల్నాటి యుద్ధం. ఆ పల్నాటి వీర చరిత్రమును శ్రీనాథుడు ఒక అద్భుతమైనటువంటి కావ్యంగా తీర్చిదిద్దాడు. శ్రీ శివరాత్రి మహాత్మ్యము, ఇది కూడా శ్రీనాథ మహాకవి యొక్క రచన. సర్వజ్ఞ సింగభూపాలుని గొప్పతనాన్ని తెలియజేస్తూ శ్రీనాథ కవి ఈ విధంగా ఒక చాటు పద్యాన్ని ఆసువుగా తెలియజేశాడు. సర్వజ్ఞ నామధేయము శర్వునకే రావు సింగ జనపాలునకే యుర్వింజల్లును తక్కొరు సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుటే గరళము మృంగితినను చుంబురహర గర్వింపబోకు పో 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 నీ బిరుదింక గానవచ్చడి మెరసెడి రేనాటి జొన్న మెతుకులు తినుమీ. జొన్న మెతుకులు తినే పరిస్థితి శ్రీనాథునికి కలిగినప్పుడు ఈ పద్యాన్ని తెలియజేశాడు. కుల్లాయుంచితి కోక సుట్టి మా కూర్పాసముందొడిగితిన్ వెల్లుల్లిందిలపిష్టమున్ మెసబితిన్ విశ్వస్థ వడ్డింపగాన్ సల్లానంబలి ద్రావితిన్ రుచులో దోసంబంచు జోనాడితిన్ తల్లి కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడన్ దీనారటంకాల తీర్థమాడించిది
దక్షిణాధీసు ముత్యాలసాల పలుకు తోడైతాంధ్ర భాష మహాకావ్య నైషధ గ్రంథ సందర్భమునకు పగులగొట్టించి ఉద్భట విద్వాద ప్రౌఢి గౌడటింటిమ భట్టు కంచు ఢక్క చంద్రభూష క్రియాశక్తి రాయల యొద్ద చంద్రభూష రాయల యొద్ద పాదు కొల్పితి సార్వభౌమ బిరుద మెటుల మెప్పించెదో నన్ను నింక మీద రావు సింగ మహీపాలు ధీవిసాలు నిండు కొలువున నెలకొనియుండి నీవు సకల సద్గుణ నికురుంబ శారదాంబ. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి సాహితీ సంగణగణ చక్రవర్తి, కర్ణాటక ఆంధ్ర సమన్వయ నిత్య విస్ఫూర్తి శ్రీకృష్ణదేవరాయల వారు స్వయముగా కవి, పండితుడు. ఆయన రచించినటువంటి రచనలపై పాల్కురికి సోమనాథుని యొక్క ప్రభావం ఉన్నది. తెలిదేలగన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బుండ తెలుగు కన్న ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగు దేశ భాషలందు లెస్స అని కొనియాడినటువంటి వారు సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆణిముత్యం వంటి కావ్యము ఆముక్తమాల్యద. శ్రీకృష్ణదేవరాయల వారు రచించిన ఆముక్తమాల్యద కావ్యానికి శ్రీ వేదం వెంకటరాయ శాస్త్రి గారు వ్యాఖ్యానము రాసిరి. వీరి ఆస్థానంలోనే అష్టదిగ్గజములు అని పేరు కలిగిన 8 మంది మహాకవులు ఉన్నారు. ఇది ప్రబంధ యుగం. పాల్కురికి తెలుగు నుడికారాన్ని, తెలుగు ఛందస్సును, తెలుగు శబ్దజాలాన్ని కలిగి ఉండడం మాత్రమే కాదు, అందులో సామాన్యుడు వస్తువుగా ఉన్నప్పుడే అది దేశ కవిత అవుతుందన్నాడు. సామాన్యుల్లో అసామాన్యులైన శివభక్తుల జీవితాలను భక్తి సూత్రాలతో బంధించి చిత్రించే ప్రయత్నం చేశాడు. తరువాతి కవులకు మార్గదర్శకుడైనాడు. స్వస్తి.